ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఒక సాధారణ ప్రయాణికురాలిగా వందే భారత్ రైల్లో ప్రయాణించారు. తోటి ప్రయాణికులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి అనితతో ప్రయాణికులు ఫోటోలు దిగారు. విజయవాడలో రైలు దిగి క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. వంగలపూడి అనిత ఇవాళ హోంమంత్రిగా బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అనిత ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం విశాఖపట్నం నుంచి బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్లో హోంమంత్రి అనిత విజయవాడ వెళ్లారు. రైలులో పలువురు ప్రయాణికులు అనితతో సెల్ఫీలు తీసుకున్నారు. హోంమంత్రికి అభినందనలు తెలిపారు. ఒకవేళ రైలు ప్రయాణికులకు సంబంధించిన ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆ సమస్యల్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళతానని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. అనిత ఇవాళ అమరావతిలో బుధవారం 11:30 బాధ్యతలు తీసుకుంటున్నారు. హోంమంత్రి విజయవాడలో రైలు దిగి అక్కడి నుంచి కానూరులోని క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిగా వంగలపూడి అనిత వెంటనే రంగంలోకి దిగారు. పాలనలో తనదైన మార్క్ కనిపించేలా మార్పులకే శ్రీకారం చుట్టారు. హోంమంత్రి ఇప్పటికీ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. శాంతి భద్రతలు పరిరక్షణ, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు గంజాయికి సంబంధించిన సమాచారం ఇస్తే బహుమతులు ఇస్తామని ప్రకటించారు.